చేత్తో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వొద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని, పార్వతీదేవి భర్తనని శివుడు చెప్పాడు. నువ్వెవ్వరివైనా సరే వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి, నాథా, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది.